ఒక్కటి కూడా చెప్పుకోవడానికి ఏ పని చేయలేదు. అందుకే ఏం చేస్తారు, ఆ మీటింగ్ కి ఎదురుగా ఉన్న హాస్పిటల్ ని పేషెంట్లను కూడా బయటికి తరిమేసి క్లీనింగ్ చేశారు. అక్కడ వచ్చి ఆయన చెత్త ఊడుస్తాడని. మళ్ళీ ఆయనకు తెలిసి ఉంటుంది ఈ నగిరి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు. వాళ్ళు ఎక్కడైతే కార్యక్రమం పెట్టారో 100 బెడెడ్ హాస్పిటల్, అది రాజశేఖర రెడ్డి గారి హయాంలో పునాది వేసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే డయాలసిస్ సెంటర్ తో పాటు అన్ని ఫెసిలిటీస్ ని కూడా ఆ హాస్పిటల్ కి ఇవ్వటం జరిగింది. అక్కడికి వెళ్తే మనకు అవమానం తప్పదు అనుకుని అటు పక్క పోకుండా మీటింగ్ లోనే కూర్చోవటం మనం అందరూ గమనించాల్సిన విషయం. ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే, చెప్పుకోవడానికి 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు. ఈ నగరి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్న ఏ ఎమ్మెల్యే కూడా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న అపోజిషన్ లో ఉన్న బాను గాని వాళ్ళ నాన్న గాని ఈ నియోజకవర్గానికి చేసింది శూన్యం. నగరి విషయానికి ఎత్తుకోండి. నగరికి కావాల్సిన అర్బన్ హెల్త్ సెంటర్లు మొన్నటి వరకు రెంటెడ్ లో ఉన్నాయి, జగనన్న హయాంలో మేం కట్టినవి. డయాలసిస్ సెంటర్ జగనన్న ఆశీస్సులతో మేం కట్టినవి. పార్క్ మేం కట్టినది. ఎలక్ట్రిక్ క్రిమినేషన్ సెంటర్ మేం కట్టినది. టెంపుల్స్ మేం కట్టినది. పాలిటెక్నిక్ కాలేజ్ పుత్తూరులో మేం కట్టినది. షాదీ మహల్ మేం కట్టినది. టీటీడీ ద్వారా వడమాలపేటలో కళ్యాణ మండపం కట్టాము. ఇప్పుడు నగిరి రూరల్లో బుగ్గాగ్రహారం దగ్గర మేమే కట్టాం. నిండ్రలో టెంపుల్ కట్టాం. సబ్ స్టేషన్ లో ఐటీ కాలేజ్ కట్టినాం. ఇలా చెప్పుకుంటూ పోతే చెప్పడానికి కొన్ని వందలున్నాయి. రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, అర్బన్ హెల్త్ సెంటర్లు అన్నీ కూడా చెప్పుకోవడానికి, విలేజ్ క్లినిక్లతో సహా, రోడ్లు, డ్రైన్లు, పేదవాడికి ఇళ్లతో సహా ఇవి మేము చేశామని గర్వంగా చెప్పడానికి, చూపించడానికి ఉన్నాయి. కానీ 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఈ జిల్లాలో పుట్టి కూడా ఈ నగిరి నియోజకవర్గానికి చెప్పుకోవడానికి చేసింది ఏమీ లేదు. ఎంత సిగ్గుచేటో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించండి. అండ్ ఈ రోజు ముఖ్యంగా చింతపట్టణంలో మీటింగ్ పెట్టాలనుకున్నారు చంద్రబాబు నాయుడుతో. గత 3-4 రోజులుగా కలెక్టర్ గారు ఆ ప్రాంతంలో తిరిగితే జనాల మధ్యలో వచ్చిన వ్యతిరేకత చూసి పారిపోయారు కలెక్టర్ గారు. ఎందుకంటే ప్రతి ఎన్నికల ముందు వస్తారు చంద్రబాబు నాయుడు, మీకు ఖచ్చితంగా ఈ టెక్స్టైల్ పార్క్, చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి టెక్స్టైల్ పార్క్ కట్టిస్తానంటాడు. ఎలక్షన్ అయిపోయాక మళ్ళీ పంగనామాలు పెడతాడు. మొన్న ఎలక్షన్ లో ఇదే చెప్పి చేయలేదు కాబట్టి అందరూ కలెక్టర్ని నిలదీశారు. అలాగే ఎన్నికల్లో మీటింగ్లకు వచ్చిన ప్రతిసారి ఇక్కడున్న పవర్ లూమ్స్ వాళ్ళకి 500 యూనిట్ల ఫ్రీ పవర్ ఇస్తామని చెప్పి వాగ్దానం చేస్తాడు. మొన్న అయితే ఏకంగా జియోనే చేశారు. ఇక్కడున్న మా అమాయకులైన చేనేత కార్మికులు అసలు సంబరపడిపోయి పాలాభిషేకాలు చేసేసి మీటింగ్లు పెట్టేసి, ఇక్కడ ఒక పనికిమాలిన ఎమ్మెల్యే ఉన్నాడు, ఏ పని చేయడు, మనుషులకు కనిపించడు, ఫోన్లు ఎత్తాడు, వాడిని కూడా పొగడేశారు. మాకు ఆశ్చర్యం వేసింది, ఇది ఎలా సాధ్యం? జగనన్న చేయలేదు, నేను ఎలా చేస్తాడు? కొన్ని లక్షల రూపాయలు ఈరోజు పిల్లల చదువు కోసం గాని, ఆరోగ్యం కోసం గాని, వాళ్ళకి పక్కా ఇళ్ల కోసం గాని ఇంత చేసిన వ్యక్తి, చేనేత కార్మికులు కోవిడ్ లో కూడా స్కూల్ యూనిఫామ్స్ తో దాదాపుగా 10 కోట్ల రూపాయలకు పైగా వాళ్ళకి డబ్బులు వచ్చే విధంగా యూనిఫామ్ల ఆర్డర్లు ఇచ్చారు. నేతన్న నేస్తం ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు అయితే ఏకంగా ఇక్కడున్న వాటర్ పొల్యూట్ కాకుండా ఈటీపీ ప్లాంట్ ఇచ్చి ఇక్కడున్న వాళ్ళని కాపాడితే అన్నిటినీ నాశనం చేసేసిన వీళ్ళు. ముద్దుకృష్ణ నాయుడు నాశనం చేశాడు. మున్సిపాలిటీయే లేకుండా చేస్తా మేము అధికారంలో వస్తే, మీరు పన్నులు కట్టొద్దండి అని చెప్పి అందరినీ చెడగొట్టాడు. ఈటీపీ ప్లాంట్ కనెక్షన్ ఇవ్వద్దండి, అసలు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి చెడగొట్టాడు.